హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ బార్డర్ కుచ్చు చూపిస్తానండి, వితౌట్ కుచ్చుతోటి. దీనికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు 10 నెంబర్ నీడిల్. దీనికి ఫస్ట్ ఇలా నాట్ వేసుకుంటాం, నాట్ ఆర్ ముడి అంటాం కదా స్టార్టింగ్. దానికి సేఫ్టీ లాగా ఇంకొకటి వేసుకొని తర్వాత మనము ఒక 4 చైన్స్ వేసుకొని ఎక్కడ దాకా కాకుండా మనం ఎక్కడైతే మనం సేఫ్టీ లాక్ 2 నాట్లు ముడి వేసాం కదా అక్కడ మనము దీన్ని నాట్ వేసుకోవాలన్నమాట. అంటే ఒక చిన్న 6 చైన్స్ది ఒక లూప్ వచ్చేస్తుంది మనకి. ఈ నాట్ అక్కడ అందులోనే వేసుకోవాలన్నమాట. ఇది స్టార్టింగ్ మాత్రమే 6 వేసుకోవాలండి, తర్వాత అవసరం ఉండదు దీంతో. సో ఇది కుచ్చు కోసం వేసుకోవచ్చు, లేదంటే మీరు కావాలంటే అట్లాగే వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఒక 4 చైన్స్తో పాటు నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని డబల్ క్రోషా వేయాలన్నమాట. డబల్ క్రోషా వేసిన తర్వాత నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి వేస్తే డబల్ క్రోషా అవుతుంది కదా. తర్వాత ఇప్పుడు మనం ఒక 3 చైన్స్ డబల్ క్రోషా మీదుగా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ నీడిల్కి దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా ఎక్కడ వేయాలి అంటే సేమ్ ఇందాక వేసినటువంటి అదే ప్లేస్లోన అదే దారంలో నుంచైనా చుట్టుకోవచ్చు, లేదంటే దాని పక్కనే గ్యాప్ ఇవ్వకుండా దాని పక్కనే డబల్ క్రోషా వేయాలన్నమాట. సో ఈ విధంగా లూప్ అనేది మనకి కనబడుతుంది. సో ఇక్కడ మీరు 3 చైన్స్ అన్నా వేసుకోవచ్చండి, ఆ రెండింటికి డబల్ క్రోషా మధ్యన 4 చైన్స్ అన్నా వేసుకోవచ్చు. డిజైన్లో ఏమీ తేడా రాదు. తర్వాత మళ్ళీ మనం 4 చైన్స్ తర్వాత మళ్ళీ నీడిల్ పైనకి దారం చుట్టుకొని డబల్ క్రోషా డైరెక్ట్గానే డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. మళ్ళీ 3 ఆర్ 4 చైన్స్ అనమాట. 4 చైన్స్ వేసినాక డబల్ క్రోషా వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ లూపు కనబడుతుంది. సో డిజైన్ మొత్తం అంటే బార్డర్ మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి. డిజైన్ బ్యాక్ నుంచి వస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ 3 చైన్స్ వేసుకున్న తర్వాత డబల్ క్రోషాతోనే నాట్ వేసుకోవాలి. మనం డబల్ క్రోషాతోనే నాట్ వేసుకుంటున్నాం. ఇక్కడ బార్డర్ అంతా ఈ విధంగానే వస్తుందని చెప్పాను కదా. సో చాలా సింపుల్గా బిగినర్స్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఈ డిజైన్ చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా అవుతుందండి, చాలా త్వరగానే అయిపోతుంది ఈ డిజైన్. మనం క్రోషాస్ అల్లడం ఒకటి ఫాస్ట్గా అల్లేస్తే శారీ కుచ్చు మహా అంటే ఒక 1 అవర్లోనే అయిపోతుంది నాకు తెలిసి. సో ఈ విధంగా మళ్ళీ డబల్ క్రోషా అయిన తర్వాత మళ్ళీ 4 చైన్స్ తర్వాత నీడిల్ పైనకి దారం చుట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా స్లాంటింగ్గా పెట్టి డబల్ క్రోషా వేసుకోవాలి. డైరెక్ట్గానే డబల్ క్రోషా వేయచ్చు అనమాట. డబల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ 3 చైన్స్, ఇక్కడ కూడా చిన్న లూప్ రావడం కోసం 3 చైన్స్ 3 ఆర్ 4 మీ ఇష్టం, అది డిజైన్లో ఏమీ మార్పు రాదండి. సో డబల్ క్రోషా వేసుకున్న తర్వాత పక్కనే లేదంటే దాంట్లోనే మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసింటామో అదే నీడిల్ మనం కూర్చుంటాం కదా, అక్కడే దాంట్లోంచి దారాన్ని తీసుకోవచ్చు అనమాట. సో కొద్దిగా వీ షేప్ లాగా వస్తుంది డిజైన్, పైన లూప్ లాగా బకెట్ షేప్ లాగా వస్తుంది ఇది. సో ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ తిప్పేస్తున్నానండి. బ్యాక్ సైడ్ తిప్పున్నాక డిజైన్ని మనమేం కట్ చేయని అవసరం లేదు. బ్యాక్ సైడ్ తిప్పేసి 3 చైన్స్ వేసింటాం కదా మనము ఆ లూప్ మీద సేమ్ 3 చైన్స్ అన్నా వేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే సింగిల్ క్రోషాస్ అన్నా వేసుకోవచ్చు అనమాట. నేను ఒక చోట 3 చైన్స్ వేసి చూపించాను, ఒక చోట మీకు డైరెక్ట్గా సింగిల్ క్రోషా వేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చే 4 చైన్స్కి గ్యాప్కి మనం ఈ విధంగా ఒక చైన్ వేసుకొని ఆర్ సింగిల్ క్రోషా వేసుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం వేసినటువంటి కింద చైన్స్ ఉంటాయి. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని రెండు లూప్స్కి ఒకసారి మరి 2 లూప్లకు ఒకసారి వేస్తే దాన్ని త్రిబుల్ క్రోషా అంటారు. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకోవాలి.
ఈ విధంగా మళ్ళీ నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని దారం చుట్టుకున్న తర్వాత ఈ విధంగా 2 లూపులకు ఒకసారి రెండింటికి కలిపి ఒకసారి వేయాలన్నమాట. సో ఇదే డిజైన్ మొత్తం ఆర్చ్ మనం ఎక్కడైతే తీసుకున్నామో 3 చైన్స్ అదే గ్యాప్లోనే మొత్తం ఈ ఆర్చ్ అంతా ఫిల్ అయిపోవాలన్నమాట. అంటే మనకు తెలుస్తుంది అప్పుడు 10 లేదు 8 లాగా వస్తుందన్నమాట. మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. డిజైన్ ఇదంతా మనం బ్యాక్ సైడ్ వేస్తున్నామండి. కొద్దిగా టైట్గా లాగిన తర్వాత లాగితే కూడా మనకి ముందు సైడ్ కూడా సేమ్ ఇలాగే కనబడుతుంది. మనం ఏదైతే వేస్తున్నామో అలాగే కనబడుతుంది డిజైన్ ముందు సైడ్ అయినా కానీ. సో ఈ విధంగా వేసేయాలన్నమాట ఆర్చ్ వేసినాక ఎక్కడ దాకా వస్తే అక్కడికి మనం 3 చైన్స్ వేసి ఉంటాం కదా, 4 చైన్స్ వేసి ఉంటాం కదా, ఆ 4 చైన్స్ ఎక్కడ దాకా వస్తే అక్కడికి నాట్ వేసేసుకొని ఒక సింగిల్ నాట్ వేసుకొని డైరెక్ట్గా పక్కన ఉన్న లూప్ తోటి డైరెక్ట్గా సింగిల్ క్రోషా లేదంటే ఇందాక చెప్పినట్టుగా 3 చైన్స్ వేసుకొని లూప్కి పైన వేసుకోవచ్చు. లేదు 2-3 టైమ్స్ సింగిల్ క్రోషాస్ వేసుకొని మళ్ళీ పక్కన ఉన్నటువంటి 4 చైన్స్కి సింగిల్ క్రోషా వేసుకొని అక్కడి నుంచి మనము మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేస్తున్నాం అన్నమాట. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని పక్కన ఉన్న లూప్ ఇక్కడ నేను ఒకటి ఎక్స్ట్రా వేసానండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒకటి సింగిల్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే ఒక ఆర్చ్ తర్వాత ఒక లూప్ మాత్రమే ఉండేటట్టుగా నాకు అది కౌంటింగ్ చూస్తున్నాను. సో అందుకని ఇక్కడ మళ్ళీ డిజైన్ ఎక్స్టెన్షన్ కోసం నేను మళ్ళీ సేమ్ 4 చైన్స్ మీద 4 చైన్స్ వేసాను, 3 చైన్స్ మీద 3 చైన్స్ వేస్తున్నాను అనమాట. అది నేను ఇందాక ఫస్ట్లో చెప్పింది. అలాగనే డైరెక్ట్గా చైన్స్ వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా సింగిల్ క్రోషాలు కూడా 3 సార్లు వేసుకున్న ఈ లూపు కవర్ అవుతుంది మనకి డిజైన్లో. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను 3 సింగిల్ క్రోషాస్ వేస్తున్నాను అనమాట. తర్వాత మళ్ళీ 4 చైన్స్కి ఒక నాట్ వేసుకొని ఇదిగోండి ఇలాగా 2 టైమ్స్ లూప్స్ వస్తాయన్నమాట డిజైన్ పరంగా ఇటు అటు. అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అలా వేసుకున్నా పర్వాలేదు, సింగిల్ ఒక్కటే లూప్ ఉన్నా పర్వాలేదు అన్నమాట. ఇక్కడ మళ్ళీను సేమ్ ట్రిపుల్ క్రోషా వేస్తున్నాం. ఎక్కడ మనం లూప్ 3 చైన్స్ వేసింటాం కదా డబల్ క్రోషా మీదుగా, అక్కడ మనం ఇవి అన్ని ట్రిపుల్ క్రోషాస్ వేస్తామన్నమాట. మూడోసారి, ఇది నాలుగోసారి ట్రిపుల్ క్రోషా, ఐదోసారి ట్రిపుల్ క్రోషా కంప్లీట్ చేసేసాను ఆర్చ్ మొత్తం ఈ విధంగా. ఎందుకంటే ఫస్ట్ ఇంకా కన్ఫ్యూషన్ ఏం లేదు కదా, ఫస్ట్ చూపించేసాను కాబట్టి ఇక్కడ ఎక్కడ వరకు వస్తే పక్కన చైన్స్ మీదుగా ఎక్కడ వరకు ఆర్చ్ ఎలా ఎండ్ చేస్తామో నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఎవరైనా కొత్త ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్లో డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా, ట్రిపుల్ క్రోషాస్ అనేటివి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి వాచ్ చేయండి. నేను కుదిరితే ఐ బటన్ లింక్ ఇస్తాను, చూడండి. లాస్ట్ ఎండింగ్ కూడా మనం సేమ్ చైన్స్ మీద చైన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ మనం 6 చైన్స్ వేసాం చూడండి, అది ఇప్పుడు వేస్తున్నాం అనమాట. సో స్టార్టింగ్ మనం ఎక్కడైతే చైన్స్ ఫస్ట్ వేసింటామో అక్కడ 4 చైన్స్ మీదుగా వేసి ఈ 6 చైన్స్కి కూడా సేమ్ ఒక లూప్ లాగా కనబడేటట్టుగా ఒక 3 or 4 చైన్స్ వేసుకొని బట్టకి కింది వరకు వచ్చి లాక్ చేసుకోవాలన్నమాట. సో డిజైన్ అంతా ఈ విధంగా వితౌట్ కుచ్చుతోటి బార్డర్ డిజైన్ బాగా కనబడుతుంది. ఆర్చ్ చిన్న ఆర్చ్ తోటి. మీరు కావాలనుకుంటే ఇక్కడ బీడ్స్ కూడా సజెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యన ఒక లూప్ తీసేసుకొని, నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ముందుగా మీకే వస్తాయి. చూడండి, కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ గ్లూ అంటించేసుకొని బ్యాక్ సైడ్ వేసాం కాబట్టి బ్యాక్ సైడ్ అంటించుకుంటున్నామండి ఇప్పుడు దీని గ్లూని. సో ఫ్రంట్కి మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది అనమాట. అలా థ్రెడ్ ఉన్నంగానే, నీడిల్ ఉన్నంగానే థ్రెడ్కి మనం దారాన్ని కట్ చేయాలన్నమాట. ఇది కట్ చేస్తేనే అది ముడి పడుతుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ చూడండి, డిజైన్ ఏమీ కూడా మారదు, ఫ్రంట్ అండ్ బ్యాక్. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఈ 2 లూప్స్ 2 ఉన్నాయి కదా చిన్న చిన్నవి, దాని మధ్యన మీరు కుచ్చు కావాలా లేదంటే ఒక చిన్న లీఫీ షేప్తో ఉన్నటువంటి బీడ్ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది అలా వేసుకున్నా కూడా. సో కస్టమర్స్ ఎలా అడిగితే మనం అలాగే కదండి ట్రై చేసేది. చూడండి, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చిన్న చిన్న 2 ఆర్చెస్ వచ్చి మళ్ళీ పెద్దగా వస్తాయి. వితౌట్ బీడ్తో వేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.